చేయలేడు. చేస్తాడా? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. బైబిల్ గ్రంథంలో కూడా మనిషి జీవితాన్ని గురించి చెప్పేటప్పుడు చాలామంది వ్యక్తిత్వాలని, క్యారెక్టర్స్ని మనం చూసినప్పుడు, బైబిల్లో మనకు కనపడే క్యారెక్టర్స్ని చూసినప్పుడు మనం మనతో పోల్చుకుంటే వాళ్ళు చేసిన తప్పులే మనం చేయకుండా జాగ్రత్త పడతాం. ఈ బైబిల్ గురించి బైబిలే చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, మీరు రాసిన పత్రిక మళ్ళీ చూసారా, 14వ అధ్యాయం పదిహేనవ అధ్యాయం, క్షమించండి, 4వ వచనాన్ని. ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను చాలు. అంటే బైబిల్ దాన్ని తను ఎలా క్లెయిమ్ చేస్తుందంటే, ఈ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ జీవితాలను బట్టి ఇప్పుడు మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయని చెప్తుంది. అర్థమవుతుందా? అంటే బైబిల్లో ఉన్న క్యారెక్టర్లను మనం చూస్తున్నప్పుడు మనకేం కలగాలి చెప్పండి? వాళ్ళలాగా మనం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే దాని తాలూకు నష్టాన్ని వాళ్ళు అనుభవిస్తే, లేదా దాని తాలూకు శాపాన్ని వాళ్ళు అనుభవిస్తే మనం అలా చేయకూడదు అని నేర్చుకోవాలి. ఒకవేళ దేవుడు అంగీకరించి యాక్సెప్ట్ చేసి అభివృద్ధి చేసినటువంటి ప్రజలుంటే వాళ్ళను చూసి మనం భక్తిని, విశ్వాసాన్ని అనుసరించాలి. అర్థమవుతుందా? అందుకే బైబిల్ రాశారు. అందుకనే భక్తులందరూ బైబిల్ని పొద్దున్నే చదవండి, దీన్ని ధ్యానం చేయండి, బైబిల్ పూర్తిగా చదవండి, దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పడంలో కారణం అదే. మీకు అర్థమవుతుందా? సో బైబిల్ మీరు పూర్తిగా చదివితే మనం ఎట్లా బ్రతకూడదో, ఎలా బ్రతకాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూద్దాం, ఒక క్యారెక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ క్యారెక్టర్ని చూసిన తర్వాత మనం మన జీవితంలో అతనిలాగా తప్పు చేయకూడదు అని మనం అర్థం చేసుకుంటాం. అర్థమైనా? ఎవరిలాగా? ఆ క్యారెక్టర్ని చూశాక అతనిలాగా మనం పొరపాటు చేయకూడదు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. ఇంతకీ ఎవరు ఆ స్పెషల్ క్యారెక్టర్ అంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి. నాకు తెలుసు, మీకు తెలుసు అని. ఎవరైనా చెప్పండి. యోధానా? ప్రవచన చెప్పింది, నువ్వు చెప్పు. ఎవరైనా? యోధానే కాదు. ఎవరు? ఏం పేరు ఆయన పూర్తి పేరు? జరిగొడ్డు యోధానా? ఇస్కరియోతు యోధ, అంతేనా? ఇస్కరియోతు అన్నది ఏంటి? వాళ్ళ ఇంటి పేరా, వాళ్ళ ఊరి పేరా? ఇంటి పేరా, ఊరి పేరా? ఊరు పేరు. సో హీ కాల్డ్ లైక్ ఇస్కరియోతు యోధ. అంటే ఏంటి? ఇతను ఎందుకు ప్రత్యేకమైన క్యారెక్టర్ అయ్యాడంటే, ఇతని జీవితాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత అర్హత లేని వాడిని కూడా దేవుడు ఎందుకు కొన్నిసార్లు ఎన్నుకుంటాడు, వాడు మంచివాడు కాడు అని తెలిసి కూడా దేవుడు ఎందుకు వాళ్ళని ఎన్నుకుంటాడు, ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన లేదా వాళ్ళకి ఇవ్వబడ్డ ఆ బాధ్యతని, లేకపోతే అదృష్టాన్ని, ఆ అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని పెంట కుప్పల మీద ఉన్న దానికోసం ఎందుకు పోగొట్టుకుంటారు? దారిని పోతున్న అడుక్కు తినే వ్యక్తిని ఎవరినైనా పిలిచి మనం డైనింగ్ టేబుల్ మీద పంచభక్ష పరమాణాలను ఏర్పాటు చేసి తినరా అంటే, నాకు వద్దు, రాత్రి సర్దిపడ్డ అన్నం అయితే తింటానయ్యా అంటే ఏమంటారు? నవ్వుతారా? నవ్వరా? చాలామంది వ్యక్తిత్వాలు కూడా అట్లాగే ఉంటాయి. వాళ్ళని దేవుడు ఆశీర్వదించి అడగకుండానే చాలా గొప్పగా ఇస్తాడు. గొప్ప తల్లిదండ్రులు ఇస్తాడు. హ్యావీ అడ్వైడు గొప్ప తల్లిదండ్రులను ఇస్తాడు. ఇంకా కొంచెం
ఇబ్బంది లేనటువంటి సెటిల్డ్ లైఫ్ ఇస్తాడు. కొంతమందికి కొంచెం మంచి భార్యని ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళు అడగకుండానే మనిషికి అవసరమైన మౌలికమైనవి మనిషి కోరుకునేవి ఇస్తాడు. ఎందుకంటే మనిషికి ఏం కావాలి చెప్పండి? మనిషికి వాళ్ళ జీవితంలో ఒక మంచి ఆరోగ్యం ఉంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడు. రైట్? అంతే కదా. మంచి చదువుకోవడానికి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయగల స్తోమత వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే హ్యాపీ. అంతే కదా. తినడానికి ఉండడానికి ఏ ఇబ్బంది లేకుండా, మరీ దారుణమైన పేదరికం లేకుండా ఒక మంచి జీవితాన్ని ఇస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇంకా ముందుకెళ్ళి పని చేసుకోవడానికి ఏదో ఒక చిన్న పని ఇచ్చుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. సెటిల్ అంటే అర్థం ఏంటి? ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా, మనకు అవసరమైంది ఆ సమయానికి తగినప్పుడు లోటు లేకుండా అందబడడం, లేదా దొరకడం, లేదా ఉండడం. ఇది సంతోషకరమైన జీవితమా కాదా చెప్పండి? అంతేనా? ఇక్కడున్న మీలో ఎవరికైనా అట్లాంటి లోటుగానే ఏమైనా ఉందా? లేదు అంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేశాడని అర్థం. అవునా? ఒక పెళ్లి కాని అమ్మాయికి ఏం కోరుకుంటుంది తన లైఫ్లో? మెయిన్ గోల్, ఇఫ్ షీ ఈజ్ బిలీవర్, వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ గాడ్, వాట్ షీ వాంట్స్ చెప్పండి? ప్రభువా ఒక మంచి భర్తనే ఇవ్వగా. ఎందుకంటే ఒకవేళ నాకు మంచి భర్తనే ఇవ్వకపోతే నా జీవితం నరకప్రాయం అయిపోద్ది. వాడు తాగుబోతాడో, తిరుగుబోతాడో, తిట్టుబోతాడో, చెడు తిరుగులు తిరిగేవాడో, చెడు వ్యసనాలకు బానిసో అయితే నా జీవితం చాలా దారుణమైన పరిస్థితులు గుండా వెళ్ళింది. అందుకే దేవా నాకు ఒక మంచి భర్తనివ్వు. ఒక భర్త ఏం కోరుకుంటాడు? దేవా నాకు ఒక మంచి భార్యనివ్వు. అంతే కదా. ఎవరైనా ఇప్పుడు భార్య కోరుకున్నట్టే భర్త కోరుకుంటాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళకి మంచి భార్యని, మంచి భర్తని, ఒక మంచి జీవితాన్ని, తినడానికి తిండిని, కట్టుకోవడానికి బట్టని, ఉండడానికి ఇల్లుని, చేసుకోవడానికి పనిని ఇచ్చిన తర్వాత కూడా ఆ హ్యాపీ లైఫ్లో నుండి, అంటే ప్రశాంతంగా వెళ్తున్న ట్రైన్లో నుండి దూకాడు అనుకోడైనా, వాడిని ఏమంటారు చెప్పాలి? ఒక మంచి జీవితాన్ని, సెటిల్డ్ స్టేబుల్ లైఫ్ని దేవుడు మనం అడగకుండానే ఇచ్చినా, లేదా అడిగిన తర్వాత ఇచ్చినా, ఆ మంచి జీవితాన్ని మంచిది అని గుర్తించలేక, బాగా గుర్తుపెట్టుకోండి, అది మంచి జీవితమా కాదా మీరు చెప్పండి? కొన్ని కోట్ల మంది కంటే ఇది మంచి జీవితం. అవునా కదా. కొంతమంది కోట్లు డబ్బుండి రోగాలతో బాధపడుతుంటారు, లక్షల కోట్ల డబ్బుండి జైలు పాలు అవుతారు, చుట్టూ జనం ఉండి ప్రాణాలు కోల్పోతారు, ఎకరాల పొలం ఉండి తన్నుకు చస్తుంటారు. దే హ్యావ్ నాట్ పీస్ఫుల్ లైఫ్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్. దే హ్యావ్ బీన్ గెట్టింగ్ డైలీ ఆర్ అగైన్ అండ్ అగైన్ సఫర్స్ ఇన్ హిజ్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. రైట్? ఏదో ఒక రకమైన బాధ, వేదన, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టి అన్నీ ఉన్నా కూడా బాధలు ఏ రోజు విడిచిపెట్టకుండా వెంటే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అది మంచి లైఫ్ అంటారా? ఇది మంచి లైఫ్ అంటారా? చెప్పండి. ఇప్పుడు ఇలా మంచిగా సాగుతున్న జీవితంలో నుండి, అంటే దీన్ని ఒక మంచి బుల్లెట్ ట్రైన్ అనుకుందాం, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, చుట్టూ వాతావరణం, చక్కని గాలి, విండో వైపే మనకి సీటు. ఇంత మంచి అవకాశం దొరికితే మనం ఎక్కడికి వెళ్ళి ట్రైన్ వాకిల్ ఉంటుంది కదా, డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆలబడి ఆ ఎదురుగా వచ్చి స్తంభం తగిలి కింద పెట్టి చచ్చిపోతాడు చూసారా, వాడిని ఏమంటారు? మంచోడు అంటారా? తెలివి తక్కువడు అంటారా? చెప్పాలి మీరే. విండో పక్కన సీట్ ఉంది, వెళ్ళేటప్పుడు చక్కగా వాతావరణాన్ని, ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. కానీ వాడు దాన్ని ఇష్టపడకుండా లేచి నడిచొచ్చి ఆ వాకిల్ దగ్గర డోర్ తీసుకొని ఏలబడి తొంగి చూసి వచ్చే స్తంభానికి తగులుకొని కింద పడి చచ్చాడు అనుకో, వాడిని ఏమంటారు? తెలివి తక్కువడు అంటారా? మూర్ఖుడు అంటాడా? ఏమంటారు? అలాంటి క్యారెక్టర్ అనేది మీకు చెప్పబోతున్నారు. ఎవరైనా దేవుడు కనపడితే ఏమని అంటారు? అదృష్టమా కాదా అది? మీలో ఎవరైనా యేసయ్యకు శిష్యుడు కావాలా అని మీరు కోరుకుంటున్నారంటే ఏం చేస్తారు?
డైరెక్ట్గా ఆయనతో గడుపుతూ, ఆయనతో బ్రతుకుతూ, ఆయనతో ఉంటూ, ఆయన మాటలు వింటూ, ఆయనతో ఫెలోషిప్ చేయడం అంటే మామూలు విషయమా? మామూలు విషయం అది. సృష్టికర్త, అందులోనూ ఏ చిన్న మచ్చ కూడా లేనటువంటి క్లీన్ వ్యక్తిత్వం. ఇంకా చెప్పాలంటే మనిషి ఎవడు ప్రేమించలేనంత గొప్ప ప్రేమ. నీలో లోపాలు కాదు, నీ పాపాలను కప్పి ప్రేమించే గొప్ప ప్రేమ. ప్రతిసారి నిన్ను క్రిటిసైజ్ చేయడు, నీ తప్పుల్ని ప్రేమతో సరిదిద్ది ఆయన దగ్గర నిలబెట్టుకుంటాడు. చాలామంది ఏం చేస్తుంటారు, పొద్దుగూకులు, నువ్వు అట్లాంటోడు, నువ్వు ఇట్లాంటి నువ్వు ఇట్లాంటోడు అంటే మనసు ఏమైపోద్ది? వాడు తప్పుడోడే కావచ్చు, కానీ పదే పదే ఎత్తి చెప్పడం వల్ల మనసు విరిగిపోయి మనుషులకు దూరం విరిగిపోదు. అవునా కదా? కానీ యేసు ఎట్లాంటోడు కాదు. హీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్. మరి అలాంటి వ్యక్తి దగ్గర శిష్యరికం వస్తే ఏం చేస్తారు వాళ్ళు? పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. కానీ ఈ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఇతని గురించి బైబిల్ చెప్తున్న మాట ఒక్కసారి అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి వద్దాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం బైబిల్లో నమ్మం 1వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తులు ఒక ప్రార్థన చేస్తుంది. అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువా, బాగా గుర్తుపెట్టుకోండి, తన చోటికి, దేవుడు చూపించిన చోటికి కాదు, తను ఏదైతే మనసులో పెట్టుకున్నాడో, తనకి సెటిల్ లైఫ్ ఉంది, ఒక మంచి జీవితం ఉంది, మంచి బ్రతుకుంది, ఏంటి మంచి లైఫ్ ఉంది, కానీ వాడు దాన్ని ప్రేమించలేదు. యేసయ్య శిష్యరికం వచ్చింది, యేసయ్యతో పాటే దెయ్యాలను వెళ్ళగొట్టి, గుర్తుపెట్టుకోండి, చచ్చిన వాళ్ళను లేపి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే శక్తి కూడా ఇచ్చాడు దేవుడు. మామూలు విషయం ఇది. ఆయన కళ్ళెదుటే యేసయ్య చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, వాళ్ళ కళ్ళెదుటే సముద్రం మీద నడిచాడు, వాళ్ళ కళ్ళెదుటే 3 రొట్టెలు 2 చిన్ని చేపలు ఏం చేశాడు? క్షమించాలి, 4 రొట్టెలు 3 చిన్ని చేపలు, అంతే కదా? 5 5 రొట్టెలు 2 చేపలు. ఏం చేశాడు? వాటిని 5,000 పురుషులకే. మరి చిన్నపిల్లలు పెద్దలు కలుపుకుంటే 20,000 ఉంటారు. 20,000 మంది పైచీలకి పెట్టాడంటే ఈజ్ ఎ సింపుల్ది? చెప్పండి, చిన్న విషయం అది? అంత అద్భుతాలు చేసినా కూడా, అంటే అన్ని జరిగినా కూడా, అంత అవకాశం ఇచ్చినా కూడా, అంత జీవితం ఇచ్చినా కూడా, అంత ఘనతని ఇచ్చినా కూడా, అంత స్థాయిలో పెట్టినా కూడా బాబా వాడు పెంటనే కోరుకున్నాడు. చూసారా చాలామంది మనస్తత్వాలు ఎట్లుంటాయో? వాళ్ళకి ఒక బెటర్ లైఫ్ ఇచ్చినా కూడా, పందిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే అది తిరిగి బురదలోకి వెళ్తుంది. నువ్వు ఒక మంచి జీవితం జీవించు, నీకు ఒక మంచి వాతావరణాన్ని ఇస్తాను, నువ్వు ఒక మంచి బ్రతుకు, ఇదిగో ఒక మంచి లైఫ్ లీడ్ చేయి, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితం మార్చుకో, నేను నిన్ను యేసుక్రీస్తు శిష్యుడిగా, ఒక ఆయన ప్రవక్తగా, అపోస్తలుడిగా పెట్టుకుంటాను అని చెప్పి దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తే, ఇతను ఏం చేశాడు తెలుసా అండి? తన చోటికే వెళ్ళాలనుకున్నాడు. ఏంటి చెప్పండి? దేవుడు చూపించిన చోటు కాదు. అర్థమవుతుందా? మీరు రోమాపత్రిక 12వ అధ్యాయంలో చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసుక్రీస్తు. క్షమించాలి, హెబ్రీలకు రాసిన పత్రిక చదవండి, 2వ వచనం. మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనం we should see towards to జీసస్ క్రైస్ట్. అర్థమైందా? మనం చూడాల్సింది యేసు వైపు మాత్రమే. ఆయన మన గురి. మనం వెళ్ళాల్సింది ఏది? మన గమ్యం ఏంటి? వాట్ ఈజ్ అవర్ గోల్? రీచ్ టు జీసస్ క్రైస్ట్. అంతేనా? అంటే దేవుణ్ణి మన గురిగా పెట్టుకోకుండా యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండి కూడా యోధా ఇస్కరియోతు దేన్ని గురిగా పెట్టుకున్నాడు? చెప్పాలి, మీరు చెప్పండి. ఇప్పుడు యేసయ్య పక్కన ఉన్నాడు, వీడికి ఏం కావాలంట? 30 వెండి నాణ్యాలు కావాలంట. వాడు ఎంత తెలివి తక్కువ చూడండి. ఆయన స్థాయి ఏంటి? వీడు ఎన్నుకున్నది ఎంత?
ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణ్యాల కోసం అమ్మేసుకున్నాడు. అదైనా అంటే మంచి జీవితాన్ని మనం అతి స్వల్పమైన పనికిరాని చెత్త విషయాల కోసం పాడు చేసుకుంటాం. మీ అందరికీ అర్థమైందా? మనం ఏం చేస్తాం? ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, మీరు ఎదుగుతున్న వాళ్ళు చూడండి. మీరు దేవుని బిడ్డలుగా బ్రతకడం కంటే గొప్పది ఏదైనా ఉందా? దేవుని మాటలు వినడం కంటే గొప్పది ఏదైనా ఉందా? మంచి ప్రవర్తనతో నడవడం కంటే గొప్పది ఏదైనా ఉందా? లేదు. కానీ మీరు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అడిగిందల్లా ఇవ్వగలిగే తల్లిదండ్రులు, ప్రతిదాన్ని చేయగలిగి మనకు తోడుండే బంధువులు చుట్టూ ఉన్నా, కొంతమంది పిల్లలు రోడ్లంటి తిరిగి చదువు సంధ్య లేని బికారీగాళ్ల సహవాసాలు బట్టి వాళ్ళు ఏ తప్పుడు పనులు, చెడ్డ పనులు అయితే చేస్తారో వాటినే నేర్చుకుంటారు. అర్థమవుతుందా? వాటి వల్ల ఎంత నష్టం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. గంజాయి తాగేవాడు బండి తోలుతూ చచ్చిపోతాడా లేదా? కానీ గంజాయి తాగడం భలే థ్రిల్గా ఉంటుంది కొంతమందికి. వాడిని చూసి నేర్చుకుంటారు. ఒక మంచి కుటుంబంలో పుట్టి కూడా, తల్లిదండ్రులు మంచి విధానాలు నేర్పుతున్నా కూడా వీడికి ఏది కోరిక? వీడు మంచి పూల తొట్టిలో ఉండి బురద గుంటకాయ వైపు చూస్తాడంట. అర్థమవుతుందా? పూల తొట్టిలో ఉండి, చెప్పండి, వాట్ హీ లుకింగ్ ఫర్? బురద తొట్టి. మంచి జీవితాన్ని ఇచ్చాడు, కానీ దేనికోసం చూస్తారు? ఎస్పెషల్ ఆడపిల్లలు చూద్దాం. వీళ్ళు ఎదుగుతుంటే దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలని కోరుకోకుండా వీళ్ళు చుట్టూ ఉన్న స్నేహితులు చెప్పే పిచ్చి ముచ్చట్లకి, చుట్టూ సినిమాల్లోనూ టీవీలోనూ జరుగుతున్న పనికి మాలిన సంగతులకి మనసు పెడతారు. వాళ్ళు కూడా దే వాంట్ టు బి లైక్ సినిమా హీరోయిన్ ఆర్ సినిమా హీరో. వాళ్ళలాగా డ్రెస్ చేసుకోవడానికి, వాళ్ళలాగా అలంకరించుకోవడానికి, వాళ్ళలాగా ఆలోచించడానికి ఇష్టపడతారు. ఇలా ఇష్టపడ్డ వాళ్ళందరూ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత, చదువుకోవడానికి వెళ్ళాక, చదువు మీద దృష్టి పెట్టకుండా, తల్లిదండ్రులు పడుతున్న కష్టం మీద దృష్టి పెట్టకుండా, మనం ఇక్కడి దాకా రావడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆ డబ్బును ఖర్చు పెట్టారో అని ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి సినిమా ఊహల్లో బతుకుతారు. అలా బ్రతికితే బ్రతుకులు ఏమైపోతాయి? అందుకే మీరు చూడండి, 100% మంది పిల్లలకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు మంచి ఉద్యోగాన్ని సంపాదించలేరు, వాళ్ళు మంచి జీవితాన్ని లీడ్ చేయలేరు. 100% మంది ఎక్కడుంటారో తెలుసా? చదువుకున్న వాళ్ళు షాపింగ్ మాల్లో సేల్స్ మ్యాన్ గానో, రోడ్లమ్మటే సేల్స్ మ్యాన్లు గానో తిరుగుతుంటారు. అది మంచి లైఫా? కానీ 20% మాత్రమే, 80% రోడ్లమ్మటి తిరుగుతారు. బికాజ్ ఆఫ్ వీళ్ళు సరిగా చదువుకునేటప్పుడు బాధ్యతగా ఉండకుండా వీళ్ళు వేరే వేరే వాటి మీద మనసు పెట్టి అడుక్కు తినే పరిస్థితికి వస్తారు. చదువుకునేటప్పుడు దృష్టి పెట్టకుండా చదువు అయిపోయిన తర్వాత డబ్బు సంపాదించాలని పిచ్చిలో పడిపోయి వాళ్ళ దారులు తప్పి పొరపాట్లు చేసుకుంటూ చివరికి వారి ప్రాణాలే కోల్పోతారు. అర్థమవుతుందా? కొంతమంది దొంగతనాలకి, కొంతమంది చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి లోనవుతారు. అందుకే మనం యోధా ఇస్కరేతులాగా మనం బ్రతకూడదు. యోధా ఇస్కరేతుకి దేవుడు ఒక గొప్ప లైఫ్ ఇచ్చాడు, అవునా కదా? ఆ లైఫ్ని అర్థం చేసుకోకుండా ఏంటి వీళ్ళ బుద్ధి ఎక్కడుంది? వీడు గొప్ప జీవితాన్ని వదిలిపెట్టి వీడు పెంట లైఫ్ వైపు ఎదురు చూశాడు. అర్థమవుతుందా మీకు? మీకు చూడండి, అందుకనే దేవుడు లూకాసు వార్తలో ఒక మంచి మాట రాసి ఉంటాడు. చదవండి మీరు 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం. చాలా ఈ మాట చదివాక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, యోధా ఎక్కడున్నాడు ఇప్పుడు? యేసయ్య శిష్యగణంలో ఉన్నాడు. యేసయ్య ఉన్న చోట సాతాను ఉంటాడా? చెప్పండి, మీరు చెప్పాలి. యేసయ్య ఉన్న చోట సాతాను ఉంటాడా? ఉంటాడు. ఎట్లా ఉంటాడంటే, దేవుని సంఘంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్టే యేసయ్య దగ్గర కూడా సాతాను ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే, ఎవడైతే యేసయ్యకు మనసు ఇవ్వకుండా లోకానికి మనసిస్తాడో వాడిని వెతుక్కుంటూ సాతాను వస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది ఉండాలి అని యేసయ్య 12 మందిని పెట్టాడు. ఎందుకని అంటే 12 గోత్రాలకి 12 మంది సువార్త చెప్పాలని. అర్థమవుతుందని చెప్పింది. 12 గోత్రాలకి 12 మంది సువార్త చెప్పాలని. ఎందుకు యేసయ్య 12 మందిని ఎన్నుకున్నాడు? అందుకే. ఇప్పుడు ఆ 12వ దాని ఖాళీగా ఉందని యోధాని ఎన్నుకున్నాడు ఆయన. అర్థమైందా? ఎన్నుకుంటే వాడేమనుకుంటున్నాడు? ఇందాక చదువుగా వాడు తన చోటికి పోవడానికే తొందరపడుతున్నాడు.
చదవండి. ఇప్పుడు వాడి మనసు ఎక్కడుంది? ఎక్కడుంది వాడి మనసు? చెప్పండి. వాడి మనసు దేవుని మీద లేదు. యేసయ్య మొదట్లోనే కనిపెట్టాడు ఆ మాట. మీరు ఇదే అధ్యాయాన్ని అంతే పట్టుకొని యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి. 62 వచ్చింది. అవును, ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఒరేయ్, దీనికోసం బతకొద్దు, లోపల ఉన్న ఆత్మ అన్నిటికంటే ముఖ్యం. ఇది ఈరోజు తింటే, ఈరోజు ఉంటే ఉంటుంది, కొన్ని రోజులకి ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోద్ది. అర్థమవుతుందా? దీని గురించి ఆలోచించొద్దు అని ఆత్మపరమైన ఆత్మ సంగతులు చెప్తున్నాడు. ఎవరు? యేసయ్య. కానీ ఈ ఆత్మ సంగతులు చెబుతుంటే ఒకడికి అసలు నచ్చట్లా. అర్థమవుతుందా? ఇప్పుడు మీలో కూడా దేవుడి మాటలు చెబుతుంటే నచ్చవు. దేని గురించి చెప్తే నచ్చుతుంది? లోకం విషయాలు, సినిమా హీరోలు, కథా కమామీషు, లోకంలో ఉన్న చెత్తా చెదారం చెప్తుంటే హాయిగా వింటుంటారు. గంటలైనా నిద్రపోకుండా వింటారు, నిద్రపోకుండా మాట్లాడుకుంటారు. చాలాసార్లు పడుకునేటప్పుడు 12, 2 కూడా అవుద్ది. అది దేవుని గురించి మాట్లాడుకోవడం వల్ల కాదు, లోక సంగతులు మాట్లాడుకోవడం వల్ల కదా. ఇప్పుడు వీడికి చూడండి, చదవండి కింద. ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పిన. విశ్వసించిన వారు ఎవరు? ఆయన అప్పగించబోయేవాడెవడు అని. మీకు అర్థమవుతుందా? వీడు ఎందుకు యేసయ్యను అప్పగించేదాకా వెళ్ళాడంటే వీడి బుద్ధి పొద్దుస్తమానం దేవుని మీద, ఆత్మ సంగతుల మీద లేదు. వీడి ఆలోచన ఎక్కడుంది? తిందాం, తిరుగుదాం, డబ్బులు సంపాదిద్దాం, ఇదే గోల. సైతాన్ని ఎట్లాంటి వాడిని పట్టుకుంటాడు? హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకూడదు. దేవుడిచ్చిన మంచి స్థానాన్ని కాదని పెంట గురించి, బురద గుంటలోగా బతకాలి అనుకునే వాళ్ళ గురించి సైతాను పరిగెత్తుకుంటా రాదా? వస్తుందా రాదా? చెప్పాలి. ఇప్పుడు చదవండి, లూకా సువార్త దగ్గరికి వద్దాం. అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఏంటి చెప్పండి? 12 మంది శిష్యులలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో అది చూసారా ఎందుకు ప్రవేశించాడు సాతాను? 12 మంది సంఖ్యలో చేరాడు, కానీ 12 మంది లాగా విశ్వాసంతో బ్రతకలా. యేసయ్య గొప్ప శిష్యగణంలో చరిత్రను మార్చే గొప్ప అపోస్తుల భాగ్యం అతను పొందుకున్నాడు, కానీ దాని మీద అతనికి నమ్మకం కానీ ఆశ కానీ లేదు. దేని మీద ఉంది? ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా, చూసారా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్య. యూదా దేవుడు చూపించిన పరిచర్య దారిలోకి పోకుండా తన చోటికి వెళ్ళాలనే. ఏందా చోటు? చచ్చి అనకానికి పోవడమే. అవునా? తన చోటికి పోవడానికే పరిగెత్తుతున్నాడు. తన మంచి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని అలా బ్రతకడం వల్ల, యేసయ్యకు శిష్యుడిగా బ్రతకడం వల్ల భవిష్యత్ తరాల్లో గొప్ప అపోస్తులుడిగా విలసిల్లవలసినటువంటి యూదా చివరికి ఏమైపోయాడంటే తనకు తానే ఆత్మహత్య చేసుకునేట్టుగా మారిపోయాడు. తనను తాను చంపుకునేంత ఉన్మాదిగా మారిపోయాడు. కారణం ఏంటంటే తాను చేసిన పాపం ఎల్లా తనకు అప్పుడు అర్థమైంది. క్షమాపణ లేదనుకున్నాడు, ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లేదనుకున్నాడు. ఎంత గొప్ప ప్రభువునో, ఎంత మంచి జీవితాన్నో నేను పోగొట్టుకొని మోసం చేశా, ఆయన చంపుకున్నా, నీతిమంతుడిని చంపుకున్నా అనుకొని తాను చేసిన పాపానికి తనకు తానే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు మామూలుగా మీరు ఆలోచన చెప్పండి, యోధా 12 మందిలో యోధాకే ఎందుకు ఆ గతి పట్టింది? చెప్పండి. అవి యోధాకే ఎందుకు ఆ గతి పట్టింది? యోధా చేసిన తప్పేంటి? తనకి ఇవ్వబడ్డ జీవితం ఎంత గొప్పదో అర్థం చేసుకోలేకపోయాడు. తనకి ఇవ్వబడ్డ అపోస్తులత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోలేకపోయాడు. తనకు కాని జీవితాన్ని ప్రేమించాడు.
అర్థమవుతుందా? ఇంకా ఇంకా డబ్బు కోసం, లోకం కోసం పరిగెత్తాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతను దేవుణ్ణి విశ్వసించలేదు. అర్థమైందా? అతడు దేవుణ్ణి విశ్వసించలేదు. యేసయ్య చెప్తున్న ఆత్మ సంగతుల మీద దృష్టి పెట్టకుండా శరీర సంగతుల మీదే మనసు పెట్టాడు. ఏంటి ఆ శరీర సంగతులు అంటే? ఎంత డబ్బు వస్తుంది, ఎంత తిందాం, ఎంత దాచుకుందాం, ఇదే ఆలోచన. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? ఆత్మ సంగతుల గురించా, శరీర సంగతుల గురించా? చెప్పాలి. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? మీరు చదువుకోవడానికి వెళ్ళినా, పని చేసుకోవడానికి వెళ్ళినా, ఆడుకోవడానికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు మంచి జీవితాన్ని ఇచ్చారు, దాన్ని పాడు చేసుకోకూడదు. యూదాలాగా తప్పిపోయి దేవుడిచ్చిన దారిలో కాకుండా సొంత దారులు ఏర్పాటు చేసుకొని పాపంలో పడి నాశనం కాకూడదు. మనం దారి తప్పినప్పుడు, మనం దేవునికి దూరం అయినప్పుడు జరిగే నష్టాలు ఎట్లుంటాయంటే, మనకి ఇవ్వబడ్డ గొప్ప జీవితాన్ని మనం కోల్పోతాం, దౌర్భాగ్యకరమైన జీవితాన్ని సంపాదించుకుంటాం, తిరిగి మనల్ని మనం సరిదిద్దుకోలేనంత లోతుకి వెళ్ళిపోతాం. ఒకానొక సందర్భంలో మనం చచ్చిపోవడం తప్ప ఇంక వేరే దారి లేని పరిస్థితికి వెళతాం. ఇంకా చెప్పాలంటే దేవుడి నుండి పూర్తిగా శపించబడ్డ వాళ్ళగా మారిపోతాం. కానీ దీన్ని కాపాడుకుంటే, చెడుకి, చెడు స్నేహాలకి, చెడు అలవాట్లకి, చెడు ఆలోచనలకి దూరంగా ఉంటే, మనం మన దారిని కాకుండా దేవుని దారిలో వెళ్తే చెప్పండి ఎలా ఉంటాం? 11 మంది అపోస్తులు ఎట్లయితే ప్రపంచాన్ని మార్చారో వాళ్ళలాగా చరిత్రలో నిలిచిపోతాం. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుందాం. మనం ఈరోజు చదువుకున్నటువంటి క్యారెక్టర్ యూదా ఇస్కరియోతు ఏంటంటే, తన చోటికి పోవడానికి అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు, తప్పిపోయి తాను ఒక దారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా ఆలోచిద్దాం, మనం ఏదైనా దారిని పెట్టుకున్నావా? దేవుణ్ణి వదిలిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి మన సొంత దారులు ఏదైనా పెట్టుకున్నావా? ఒకసారి ఆలోచిద్దాం, తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన కోసం, మీకోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని, వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలను విస్మరించి నిత్యము చెడు ఆలోచనలతో మన జీవితాన్ని, మన మనసును నింపుకుంటున్నామా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. గుర్తుపెట్టుకోండి, మన మనసులో మనం ఏది నింపుకుంటామో మనం అలాగే తయారవుతాం. మంచుని నింపుకుంటే మంచి వాళ్ళం అవుతాం, చెడుని నింపుకుంటే చెడ్డవాళ్ళగా మిగిలిపోతాం. చెడ్డవాళ్ళ ముగింపు చివరికి నరకమే.